అందరికీ నమస్కారం. ఈరోజు కథ విడువనలే చెలి పార్ట్ 26. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, కళ్ళు మూసుకొని వెనక్కి వాలిన అభి 10 నిమిషాల తరువాత తన ఫోన్ రింగ్ అవడంతో వెంటనే కళ్ళు తెరిచి ఫోన్ చేతిలోకి తీసుకొని సంజు దగ్గర నుండి కాల్ ఏమో అని చూడగా అది అన్నోన్ నెంబర్ నుండి కావడంతో ఎవరిది ఈ నెంబర్ అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేయగా అవతల నుండి బావా అన్న మాట విని ఫోన్ చెవి దగ్గర నుండి తీసి నెంబర్ మళ్ళీ ఒకసారి చూసి ఎవరు అని అడిగాడు. తనని అలా పిలిచేవాళ్ళు ఎవరో అర్థం కాక. నేను సతీష్ని బావా, అక్క ఉందా? అక్క? ఎవరక్క, ఎవరికి అక్క అని అడిగాడు చిరాకుగా. అభికి తనెవరో అర్థం కాలేదు అని అర్థమై, నేను శ్రావణి వాళ్ళ తమ్ముణ్ణి బావా, మావయ్యకి ఫోన్ చేస్తే బయట ఉన్నాను అని నీ నెంబర్ ఇచ్చారు, అందుకే అక్కతో మాట్లాడదామని కాల్ చేశాను అని వివరంగా చెప్పాడు. దాంతో విషయం అర్థమై, ఓకే 1 మినిట్ మీ అక్కకిస్తాను అంటూ లేచి శ్రావణి రూంలోకి వెళ్ళిన అభి తను పడుకొని ఉండడం చూసి, తను నిద్రపోతుంది, 1 మినిట్ లేపుతాను అన్నాడు. అవునా, వద్దు బావా, నా కోసం లేపద్దు. మా అక్క పగలు నిద్రపోతుంది అంటే అది మామూలు విషయం కాదు, పడుకోనివ్వలే, నేను ఈవినింగ్ చేస్తాను. హా అంటూ రూమ్ నుండి బయటికి వస్తూ, నువ్వేం చేస్తుంటావు అని అడిగాడు. చదువుకుంటున్నాను బావా. ఓ, ఏం చదువుతున్నావు? ఇంటర్ అయిపోయింది బావా. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటూ క్యాజువల్గా మాట కలిపాడు అభి. ఏముంది బావా, త్వరగా ఎలా లైఫ్ సెట్ అవుతుందో చూసుకోవడమే. ఓ అంటూ ఐబ్రో రైస్ చేసి, అంత తొందర ఏంటో? మా అక్క కోసం బావా. తనేం విన్నాడో అర్థం కాక, ఏంటి అన్నాడు అభి. అవును బావా, మా అక్క కోసమే. తన తర్వాత నేనే మా అక్కని చూసుకోవాలి అని మా నాన్న ఎప్పుడూ చెప్తుంటారు. మరి నేను త్వరగా సెట్ అయితేనే కదా నన్ను అమ్మలా చూసుకున్న మా అక్కకి ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను అని నేను ధైర్యం చెప్పగలిగేది. దాంతో ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు అభికి. ఎందుకంటే తనకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి అనుకునే సతీష్కి నేనుండగా మీ అక్కకి ఏ కష్టం రాదురా అని చెప్పే పొజిషన్లో తను లేడు. అలా అని తనని బాధ పెట్టాలని కోరుకోవడం లేదు. కానీ తను తీసుకునే నిర్ణయానికి ఆమె బాధపడక తప్పదు. అలాంటప్పుడు ఏమని చెప్తాడు? కానీ తను కోరుకున్న లైఫ్ తను లీడ్ చేయాలి అంటే శ్రావణిని, అప్పుడు తను బాధపడుతుంది కదా. అలా అని ఆమెకి న్యాయం చేయబోతూ తన మీద ప్రాణం పెట్టుకున్న సంచనని బాధ పెట్టలేడు. ఇన్ని రోజులు తన పెళ్లి మూలంగా మొదలైన సమస్యకి ఫుల్ స్టాప్ ఎలా పెట్టాలో ఆలోచించి దానికి ఏం చేయాలో ఆలోచించి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు సంజన చేసిన పనికి అనుకోకుండా ముగ్గురి జీవితాలు అగాధంలో పడిపోయాయి. కానీ తను చేయని తప్పుకి శిక్ష అనుభవించమని శ్రావణిని వదిలేయడం ఎంతవరకు న్యాయం? ఇవన్నీ తలుచుకుంటే తల తిరిగిపోవడంతో తల పట్టుకుని కూలబడ్డ అభి అవతల నుండి బావా బావా అన్న పిలుపుకి ఆన్సర్ చేయలేక విసుగ్గా కాల్ కట్ చేశాడు. మధ్యాహ్నం ఫుడ్ రావడంతో శ్రావణిని నిద్రలేపడానికి వెళ్ళిన అభికి ఆమె చలికి వణుకుతూ ముడుచుకొని పడుకోవడం చూసి అనుమానంగా తన నుదుటి మీద చేయి వేసి చూడగా మళ్ళీ జ్వరం రావడంతో, ఓ గాడ్, మళ్ళీ జ్వరం వచ్చింది అనుకుంటూ మెల్లగా ఆమెని నిద్రలేపి కూర్చోపెట్టి, ఏంటి ఇది, ఎందుకు తలస్నానం చేశావు, ఇప్పుడు చూడు మళ్ళీ జ్వరం వచ్చింది అంటూ ముందుగా తనకి మందులు ఇచ్చి తరువాత ఫుడ్ తెచ్చి వద్దంటున్నా బలవంతంగా తినిపించి తను మళ్ళీ పడుకోకుండా చూసుకున్నాడు. అలా మళ్ళీ శ్రావణి హెల్త్ పాడవటంతో సంజన కాల్ గురించి మర్చిపోయి తనని చూసుకుంటూ ఉండిపోయాడు. రోజులా సాయంత్రం వచ్చిన లలిత శ్రావణికి జ్వరం తగ్గలేదు అని తెలుసుకొని పొద్దున తనని బయటకు తీసుకువెళ్ళినందుకు అభిని తిట్టి ఇక నుండి తనే దగ్గరుండి చూసుకోవాలని అర్థమై ఫుడ్ దగ్గర నుండి అన్నీ తనే చూసుకుంటూ నైట్ శ్రావణి పడుకునే వరకు ఉండి ఆ తరువాత అభికి కూడా దగ్గరుండి అన్నం పెట్టి తర్వాత ఇంటికి వెళ్ళింది అతనికి జాగ్రత్తలు చెప్పి. ఆ నైట్ మొత్తం మూసిన కన్ను తెరవలేదు శ్రావణి. అది చూసి తర్వాత రోజు కూడా ఆఫీస్కి లీవ్ పెట్టాలి అనుకున్నాడు అభి. కానీ లలిత వద్దని మరీ చెప్పి, నేను చూసుకుంటాను అమ్మాయిని, నువ్వు తన గురించి వదిలేసి ఆఫీస్కి వెళ్ళు. పాపం 3 రోజుల నుండి తన గురించి ఆలోచిస్తూ తన పనులు చూసుకుంటూ సరిగా తిని తినక నిద్రపోక ఎలా అయిపోయావో చూడు, అందుకే నువ్వు ఆఫీస్కి వెళ్ళు, కొంచెం బాగుంటుంది అని చెప్పింది. అభికి కూడా తన ఆలోచనల నుండి బ్రేక్ కావాలని అనిపించి అది తనని తను వర్క్తో బిజీ చేసుకుంటేనే జరుగుతుంది అనిపించి లలిత చెప్పినట్టు ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. అప్పటికి కూడా శ్రావణి మందుల వల్ల మత్తుగా పడుకొని ఉండడంతో తనని ఒకసారి చూసి వెళ్ళడానికి వచ్చిన అభి జాగ్రత్త ఆంటీ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
అలా 2 రోజులు గడిచిన తర్వాత శ్రావణికి జ్వరం పూర్తిగా తగ్గుతుంది. పక్కనే ఉండి ఆమెని కాలు కింద పెట్టకుండా చూసుకున్న లలిత వల్ల. అలాగే వర్క్‌లో ఉంటూ నైట్ ఇంటికి కూడా లేట్‌గా వస్తున్న అభి బిజీగా ఉన్నా కూడా సంజన ఆలోచనలు తనని వదలకపోవడంతో పదే పదే ఆమెకి కాల్స్ చేసి విసిగిపోతూ రాను రాను సీరియస్‌గా తయారవుతూ ఉంటాడు ఫ్రస్ట్రేషన్‌తో. అలా ఆలోచిస్తూ చేసే వర్క్‌లో కూడా తను కాన్సంట్రేషన్ చేయలేకపోవడం గమనించి టీమ్ లీడర్ అయిన నువ్వే ఇలా ఉంటే ఎలా? అంటూ సున్నితంగా మందలించిన మేనేజర్ మాటలకి మరింత కోపంగా మారాడు అభి. పగలు భోజనం చేయకుండా క్యారేజ్ తెచ్చేస్తున్న అభిని చూసి కోపానికి నిరాశకి మధ్యలో ఉన్న అతన్ని గమనిస్తూ కూడా ఏం అడగలేకపోతుంది శ్రావణి. కానీ ఏదో జరిగింది అని అర్థమవగా ఏమై ఉంటుందా అని ఆలోచిస్తుంది తప్ప అతన్ని కదిలించే సాహసం చేయలేదు ఆమె. భోజనం టైం అయిపోతున్నా కిందకి రాని అభి కోసం పైకే చూస్తూ ఏంటి ఈయన ఇంకా రాలేదు, నిద్ర కానీ పోలేదు కదా, అసలే ఈ మధ్య చాలా అలసటగా కనిపిస్తున్నారు అనుకుంటూ కిచెన్ డోర్ పట్టుకుని పైకి చూస్తూ ఉండగా అప్పటికి 100 పైగా చేసిన మెసేజ్ని మళ్ళీ సంజన ఫోన్కి టైప్ చేస్తూ కిందకి వస్తూ కనపడ్డాడు అభి. అతన్ని చూసి మనసుకి ప్రశాంతంగా అనిపించగా వెంటనే డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది అతనికి వడ్డించడానికి శ్రావణి. కానీ అటువైపు కనీసం చూడను కూడా చూడకుండా శ్రావణి రూంలోకి వెళుతున్న అతన్ని చూసి ఇదేంటి తినకుండా వెళుతున్నారు అనుకుంటూ ఏవండి అని పిలిచింది వెనక నుండి. దాంతో ఫోన్లో నుండి తల ఎత్తి వెనక్కి తిరిగి ఏంటి అన్నట్టు చూశాడు అతను. మీరు భోజనం చేయకుండా వెళ్ళిపోతున్నారు, అందుకే పిలిచాను అని చెప్పింది అతని చూపులోని కరుకుకి కొంచెం తత్తరపడుతూ. నాకు ఆకలిగా లేదు, నువ్వు తినేసే అంటూ మళ్ళీ ముందుకు తిరిగిన అతన్ని చూసి 2 అడుగులు ముందుకు వేసి మధ్యాహ్నం కూడా మీరు భోజనం చేయలేదు, ఇలా అయితే మీ ఆరోగ్యం పాడవుతుంది కదా అంది మెల్లగా. విసిగించకు అంటూ లోపలికి వెళ్ళిపోయాడు అతను. అతని బాధ ఏంటో అర్థం కాక ఆలోచిస్తూనే ఉసూరుమంటూ అవన్నీ తీసి సర్దేసి తను కూడా లోపలికి వెళ్ళిపోయింది శ్రావణి. మొహం మీద చేతిని పెట్టుకుని చీకట్లో పడుకున్న అతన్ని చూస్తూ లైట్ ఆన్ చేసి కనీసం ఈ పాలైనా తాగండి అని అడిగింది తన చేతిలోని గ్లాస్ అతని ఎదురుగా పెడుతూ. మొహం మీద చేతిని తీసి వద్దు అంటే అర్థం కావడం లేదా? అయినా నువ్వు తినకుండా వచ్చేసావేంటి? వెళ్ళు వెళ్ళు ముందు తినేసిరా అని చెప్పాడు కొంచెం కోపంగా. అది కాదండి. ఏయ్, ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? పోయి తినేసిరా. చెప్పింది చేయకుండా ఇంకా ఇక్కడ నిలబడి మాట్లాడావంటే చాలా రోజులైందని మర్చిపోయావేమో నా గురించి. మళ్ళీ నాలోని రాక్షసుణ్ణి చూస్తావు. పో అవతలకి అని అరిచాడు గట్టిగా. అతని అరుపుకి బిక్క చచ్చిపోయి కళ్ళలో తిరుగుతున్న నీటికి బాధని పంటి బిగువన ఆపుకుంటూ అక్కడి నుండి బయటకు నడిచింది శ్రావణి. ఏడుపు ఆపుకుంటుంది అనే విషయం ఆమెని చూస్తుంటేనే అర్థం కావడంతో ఛ అంటూ తల కొట్టుకుని కళ్ళు మూసుకున్నాడు అభి. ఈ మధ్య తనతో బాగానే ఉంటున్నాడు అనే ధైర్యంతో అలా అడిగినందుకు అభి చిరాకులో కసురుకోవడంతో కిచెన్లోకి వెళ్ళి ఏడుస్తూ నించుంది శ్రావణి. ఇంతలో వెనక నుండి తన భుజం మీద చేయి పడడంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగిన ఆమె అభిని చూసి వెంటనే కళ్ళు తుడుచుకుంది కంగారుగా. అప్పటికే ఎర్రగా మారిన ఆమె కళ్ళు చూసి ఉఫ్ అంటూ కళ్ళు మూసి తెరిచి సారీనే, కాస్త చిరాకులో ఉన్నాను, అందుకే అలా అరిచేశాను, కానీ అది తప్పు, అందుకే క్షమాపణ అడుగుతున్నాను అన్నాడు బాధగా. అయ్యో పర్లేదండి, మీరు నన్ను తిట్టారని ఏడవడం లేదు నేను. మరి మీరు ఈ మధ్య అదోలా ఉంటున్నారు, అది ఎందుకో నాకు తెలియదు, కానీ ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ బాధపడుతూ సరిగా తినడం లేదు సరికదా, రాత్రిపూట సరిగా నిద్ర కూడా పోవడం లేదు. అందుకే పట్టుపట్టి అయినా ఈరోజు మీతో తినిపించాలి అనుకున్నాను. అప్పటికీ కూడా తన గురించే ఆలోచిస్తున్న ఆమెని ఏమనాలో ఏమనుకోవాలో అర్థం కాక మౌనంగా చూస్తూ ఉండిపోయాడు అభి. మీకు చెప్పేంత దాన్ని కాదు, కానీ ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను అని చెప్పింది చిన్నగా. ఏంటది? మీరు బాధపడే సమస్య ఏదైనా కావచ్చు, పరిష్కారం లేని సమస్య అయితే ఉండదు కదా. కొద్దిగా ఆలోచిస్తేనో లేదంటే ఇంకొంచెం కష్టపడితేనో సమస్యని పరిష్కరించుకోవచ్చు. కానీ మీరు అది వదిలేసి ఇలా బాధపడుతూ కూర్చుంటే పరిష్కారం రాకపోగా మీరు కూడా బలహీనపడతారు, ఆరోగ్యం పాడై. తెలివిగలవారు ఎప్పుడూ కూడా చురుకుగా ఉంటూ సమస్య మీద పోరాడతారు కానీ నిరుత్సాహపడరు అని మా నానమ్మ ఎప్పుడూ చెప్తుండేది. మీరు చాలా తెలివిగలవారు, పైగా చదువుకొని నాగరికతతో బ్రతుకుతున్నవారు కూడా. అలాంటప్పుడు మీకు పరిష్కారం అవ్వని సమస్య ఉంటుందా చెప్పండి? అదేంటో నాకు చెప్పకపోయినా పర్లేదు, కానీ మీరు మాత్రం ఇలా ఉండకండి
అని అభి వైపు ఒకసారి చూసి తరువాత తలదించుకుంటూ, నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి అంది. ఏమీ తెలియని అమాయకురాలుగా ఎప్పుడూ అమాయకంగా కనబడే ఆమెలో ఆలోచన జ్ఞానానికి ఒక్క క్షణం ఆశ్చర్యపోతూనే, వచ్చి అన్నం పెట్టు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభి. దాంతో సంతోషంగా అతనికి వడ్డించి తను తిన్న తర్వాత ఆమె కూడా తిని తన గదికి వెళ్ళింది శ్రావణి. చాలా రోజుల నుండి సరిగా నిద్రలేకపోవడంతో అప్పటికే ఫుల్ నిద్రలో ఉంటాడు అభి. అది చూసి మనశ్శాంతిగా అనిపించి తను కూడా పడుకుంది. తర్వాత రోజు ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయి ఫైనల్గా సంజనికి తన మనసులో ఉన్నదంతా మెసేజ్ చేసి రిలీఫ్గా ఫీల్ అవుతూ ఫోన్ పాకెట్లో వేసుకొని టిఫిన్ చేసి లంచ్ బాక్స్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాడు అభి. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ అభి మొహంలో కనబడుతున్న ప్రశాంతతకి నవ్వుకుంది శ్రావణి. అప్పటి నుండి తనని తాను కంట్రోల్తో పాటు నార్మల్ కూడా చేసుకుంటూ వర్క్లో కూడా మళ్ళీ చురుకుగా ఉండడం మొదలుపెట్టాడు అభి. అలా రోజులు గడుస్తూ ఉండగా ఓ రోజు గార్డెన్లో మొక్కలకి నీళ్లు పడుతున్న శ్రావణి గేట్ సౌండ్ వినపడటంతో వెనక్కి తిరిగి చూసి ఆశ్చర్యపోయింది. లగేజ్తో లోపలికి వస్తున్న శరత్ గారిని చూసి ఆశ్చర్యపోతూ మావయ్య అంటూ చేతిలో వాటర్ పైప్ పక్కన పడేసి పరిగెత్తుకుంటూ ఆయనకు ఎదురు వెళ్ళింది. హహహ, ఎలా ఉన్నావు బంగారు తల్లి అని అడిగాడు ఆయన. నేను బాగున్నాను మావయ్య, మీరేంటి ఉన్నట్టుండి రాత్రి నాతో మాట్లాడినప్పుడు కూడా మీరు వస్తున్నట్టు నాకు చెప్పలేదు కదా అంటూ ఆయన చేతిలో ఉన్న బ్యాగ్ అందుకుంది. హా, చెప్తే నువ్విక వంటిల్లు వదిలిపెట్టవని చెప్పుండరు అంటూ వెనకే వచ్చింది లలిత. హా, కరెక్ట్గా చెప్పావు లలిత, రామ్మా అంటూ లలితని కూడా లోపలికి రమ్మని అందరూ కలిసి లోపలికి వెళ్లారు. ముందు మావగారికి మంచినీళ్లు ఇచ్చి కాఫీ పట్టడానికి వెళ్ళబోతున్న తనని ఆపి ఇప్పుడేం వద్దు శ్రావణి అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు ఆయన. శరత్ గారు వస్తున్నట్టు తెలియక ఆయన కోసం వంట చేయకపోవడంతో ఆ వెంటనే చకచక వంట పని మొదలుపెట్టింది లలితతో మాట్లాడుతూనే. పప్పు కూర రసం పెట్టి రైస్ కుక్కర్ పెడుతూ ఉండగా శ్రావణి అని పిలిచిన పిలుపుకి ఇద్దరూ బయటకు వచ్చారు. ఆయన బ్యాగ్తో సహా బయటకు వచ్చి సోఫాలో కూర్చుంటూ ముందుగా బ్యాగ్ నుండి చీర తీసి లలితకి ఇస్తూ, ఇదిగో లలిత, నీకోసం కంచి నుండి తెచ్చాను అంటూ ఆమెకు అందించాడు శరత్. అయ్యో, నాకెందుకన్నయ్యా? అదేంటమ్మా, నాకు సొంత చెల్లెళ్ళు ఎలాగో లేరు, అందుకే నువ్వే నాకు చెల్లివి అనుకుని తెచ్చాను. పైగా నేను లేని టైంలో శ్రావణికి ఎంతో ఆలంబన అయ్యావు, మరి నీకు మొదటి బహుమతి ఇచ్చే హక్కు నాకు ఉన్నట్టే కదా. ఆయన అంతగా చెప్పడంతో శ్రావణి వైపు చూసింది సంతోషంగా ఆమె. ఇంకా ఆలోచిస్తావేంటి పిన్ని, మా అమ్మ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు, కానీ నిన్ను చూస్తే నీలాగే ఉండేదేమో, నీలాగే నన్ను చూసుకునేదేమో అనిపించింది నాకు. మరి నువ్వు ఈ మాత్రం దానికి అలా అయిపోవడం ఏం బాలేదు అంటూ తనే మావగారి దగ్గర నుండి చీర తీసుకొని లలిత చేతిలో పెట్టింది చొరవగా. హహ అని నవ్వి ఆ తర్వాత తన స్నేహితుడు తిరుమలరావు కోసం తెచ్చిన స్వెటర్ అలాగే షాల్ని తీసి లలిత చేతికి ఇచ్చాడు. ఆయన గారి స్నేహితుడికి తెచ్చిన వాటి విషయంలో మాత్రం ఏం మాట్లాడకుండా తీసుకుంది లలిత. ఆ తరువాత శ్రావణి కోసం తెచ్చిన చీరని బయటకు తీసి కోడలికి ఇచ్చి, ఇది నీకోసం తీసుకో తల్లి అన్నాడు. చిరునవ్వుతో దాన్ని అందుకొని, నాకిప్పుడెందుకు మామయ్య, నా దగ్గర నాన్న కొన్న చీరలు చాలా ఉన్నాయి కదా అంది. అవి మీ నాన్న కొనిస్తే ఇది నేను కొనిచ్చాను అంటూ బ్యాగ్ జిప్ వేసి పక్కన పెట్టాడు. అది చూసి, అదేంటి మావయ్య, అభి గారికి మీకు ఏం తీసుకురాలేదా అని అడిగింది అమాయకంగా. అంటూ మీ ఆయనకెందుకు తెస్తాను, వాడిప్పటికే ఫోన్ పగలగొట్టి చాలా నష్టం తెచ్చాడు మనకి, కాబట్టి తనకేం లేదు. దాంతో శ్రావణి మొహం చిన్నబోగా ఎప్పటికప్పుడు లలిత ద్వారా వాళ్ళిద్దరి గురించి తెలుసుకుంటున్న శరత్ గారు కోడలి మొహంలో నిరాశ చూసి నవ్వుకోగా, మరి కనీసం మీకు కూడా ఏం తెచ్చుకోలేదా మావయ్య అని అడిగింది మూతి ముడుచుకునే. అభికి తీసుకురాకుండా నేనెలా తెచ్చుకోగలనమ్మా అన్నాడు శరత్. అలాంటప్పుడు నాకు కూడా తెచ్చి ఉండకూడదు మావయ్య, మీ ఇద్దరికీ లేనప్పుడు నాకు మాత్రం దీని అవసరం ఏముంది, కాబట్టి నాకు వద్దు అంటూ చీరని మావగారి చేతికి ఇచ్చేసి బయటకు వెళ్ళబోతున్న తనని పిలవబోయింది లలిత. వద్దమ్మా, వదిలే, ఇప్పుడు అభికి ఏం తీసుకురాలేదు అని ఆ అలక అని చెప్పాడు గుమ్మానంగా నవ్వుకుంటూ ఆయన. అలా అని ఇలా చేస్తే ఎలా అన్నయ్య, తెలియక చేస్తుంది, అందుకే ఒకసారి చెప్పాలి. తను అలా చేస్తుంది నా కొడుకు కోసమే కదా లలిత, పర్లేదు, నాకు ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉంటే అదే చాలు. తప్పకుండా ఉంటారన్నయ్య గారు, నాకు ఆ నమ్మకం వచ్చింది
అంటూ ఉండగా తిరుమలరావుని తీసుకుని లోపలికి వచ్చింది శ్రావణి. స్నేహితులిద్దరూ చాలా రోజుల తర్వాత కలవడంతో ఒకరిని ఒకరు ఆత్మీయంగా హత్తుకున్నారు. అయిపోయాయా నీ యాత్రలు? నువ్వు లేక నేనెంత బోరుగా ఫీల్ అవుతున్నానో తెలుసా? తెలుసులేవోయ్ అంటూ స్నేహితుడి భుజం చుట్టూ చేయి వేశాడు శరత్. ఇప్పుడు ఆయన్నెందుకు తీసుకొచ్చావు శ్రావణి అని అడిగింది లలిత. ఎందుకేంటి పిన్ని, మావయ్య గారు వచ్చారు కదా, సరదాగా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తారని పిలుచుకు వచ్చాను అంటూ అన్నీ టేబుల్ మీదకి చేర్చింది. అందుకే కదా అన్నయ్య నీకు చెప్పకుండా వచ్చారు అంటూ ఆమెకి హెల్ప్ చేసింది లలిత. సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చి సోఫాలో కూర్చొని శ్రావణి కనబడకపోవడంతో తన కోసం చూస్తూ శ్రావణి అని పిలిచాడు అభి. తను లలిత వాళ్ళింటికి వెళ్ళిందిరా, నీకేం కావాలి అంటూ తన రూమ్ నుండి బయటకు వస్తున్న తండ్రిని చూసి సర్ప్రైజ్ అవుతూ డాడీ అంటూ పైకి లేచి 2 అడుగుల్లో ఆయన్ని చేరి మనసారా కౌగిలించుకొని ఎప్పుడు వచ్చారు డాడీ అని అడిగాడు హ్యాపీగా అభి. కొడుకు వెన్ను నిమురుతూ మధ్యాహ్నం వచ్చానభి అని చెప్పాడు ఆయన కూడా సంతోషంగా. స్టోరీ ఇంకా కొనసాగుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టోరీ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.